శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడిపప్పు అక్రమంగా రవాణా అవుతోంది. పలాస నియోజకవర్గ పరిధిలోని జీడిపప్పు ఉత్పత్తిదారులు ప్రైవేట్ బస్సుల్లో జీడిపప్పును అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయల పన్నులు ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పలాస సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియా కోసంగిపురాలను అడ్డాగా చేసుకుని జీడిపప్పు వ్యాపారులు అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పాసెంజర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు హైదరాబాద్, విజయవాడల నుండి పలాసకు వచ్చే కేవీఆర్, ప్రతాప్, పద్మావతికి, సూర్య, సరయు తదితర ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన అరడజనుకు పైగా బస్సులు రాంగ్ రూట్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జీడిపప్పుతో పాటు ఇతర ఉత్పత్తులు ఏవైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్లు సర్వీసుల ద్వారా గూడ్స్ క్యారియర్లలో మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉండగా ఎటువంటి అనుమతులు, వేబిల్లులు లేకుండా బస్సుల కింద వెనుక భాగంలో బస్ స్టాప్లపై జీడిపప్పు డబ్బాలు లోడింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే బహిరంగ విమర్శలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గంలోని పలాస రూరల్ మండలంతో పాటు వజ్రపు కొత్తూరు, మందస, హరిపురం తదితర ప్రాంతాలలోని జీడి కర్మాగారాల నుండి ఆటోలు, లగేజ్ ఆటోలు, కార్లు, వ్యాన్లు, టాటా ఏసీలలో జీడిపప్పు ఎక్కించి ప్రైవేట్ బస్సుల్లో ఎక్కించి ప్రభుత్వ ఆదాయానికి జీడిపప్పు వ్యాపారులు పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు.